అది వరకు పాత బస్తీలోని ఇంటి మీద ఇల్లుండే ప్రాంతంలో అద్దెకుండేవారు. మురుగు కాలువలు, నీటి ఎద్దడి, జలయుద్ధాలు, వాహనాల వృధా, గోతుల రోడ్లు కాపురానికి వచ్చిన కొత్తల్లో భరించలేకపోయినా మొగుడి కోసమని సర్ది చెప్పుకొని సర్దుకుపోయింది రమాసుందరి. తూర్పున గోదావరి, పడమర దట్టమైన అడవి మధ్యలో పచ్చిక బయళ్లు, పొలాలు, చిన్న చిన్న ఊళ్ళు, విసిరేసినట్టుగా ఊరికి దూరంగా అక్కడక్కడ పొలాల మధ్య కట్టుకున్న ఇళ్ళు, పశువులు, అప్పుడప్పుడు దర్శనమిచ్చే వన్యమృగాలు. ఇది రమాసుందరి పుట్టి పెరిగిన వాతావరణం. వాళ్ళది గోవుల పల్లె. ఆ పల్లెలో బడీ బండలంటూ లేదు. శాంతయ్య పంతులు అని పురోహితుడుండేవాడు. వయస్సు 50 పైనే. అతడిది 7 పౌరోహిత్యం. పనిని బట్టి 7 సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడు. అన్నీ బానే ఉన్నా అతనికి సంతానం లేదు. ఊళ్ళో పిల్లలందర్నీ తమ పిల్లలుగానే భావించేవారు ఆ దంపతులు. పొరుగురికి వెళ్లే పనిలేని రోజున ఊరి పిల్లలందర్నీ పోగేసుకొచ్చి ఇంటి వరండాలో కూర్చోబెట్టుకుని తనకొచ్చిన విద్యని తనకు నచ్చిన రీతిలో ఎర్రని ఏగాన్ని తీసుకోకుండా దానం చేసేవాడు. ఓ రోజొచ్చిన పిల్లాడు ఇంకో రోజు రాడు. ఒక్కో రోజు పట్టుమని 10 మంది కూడా రారు. ఇంకో రోజున ఊరి పిల్లలతో పాటు వాళ్ళిళ్ళకొచ్చిన చుట్టాల పిల్లలతో కలిపి 25-30 మంది వరకు వచ్చేవారు. వరండా సరిపోకపోతే ఇంటి ముందర వేప చెట్టు బడిగా మారిపోయేది. పిల్లలకు కావలసిన పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్లు తన ఖర్చు మీదే పట్నం వెళ్లే వాళ్ల ద్వారా తెప్పించి ఇచ్చేవాడు శాంతయ్య. శాంతయ్య భార్య రమణమ్మ, భర్తకు తగిన భార్య. చదువుకోవడానికి వచ్చిన పిల్లలకి రోజూ ఏదో ఒక తాయిలం చేసి పెట్టేది. సగం మంది పిల్లలు శాంతయ్య చెప్పే చదువుకన్నా రమణమ్మగారు పెట్టే తాయిలాల మీద ప్రేమతోటే వచ్చేవాళ్ళు. పాఠం పూర్తయితే గాని ఆవిడ తాయిలం పెట్టదు. తాయిలం కోసమైనా చచ్చినట్టు పాఠం వినేవాళ్లు పిల్లలు. ఊరి వాళ్లు కూడా తమ పిల్లలకు పంతులు ఉచితంగా చదువు చెప్పడం ఇష్టం లేని కారణంగా కాలాన్ని బట్టి కూరగాయలో, ఆకుకూరలో, కాయలో, పళ్ళలో, కందులు, పెసలు వంటి ధాన్యాల్లో పిల్లల చేత అయ్యవారికి పంపించేవారు. అదిగో ఆ శాంతయ్య గారి దగ్గర ఓం నమఃతో మొదలైంది రమాసుందరి చదువు. 56 అక్షరాలు, గుణింతాలు, ప్రతి అక్షరానికి ఇంకో అక్షరం ఒత్తుగా పెట్టి రాయడం, 100 అంకెల వరకు నేర్వడం ఇత్యాదులన్నీ పలక మీద బలపంతో దిద్దుకొని నేర్చుకుంది. 20 ఎక్కాల్ని ప్రతి ఎక్కము 20 అంకెల వరకు వరుసగాను తలకిందులుగాను అప్పజెప్పడం నేర్చుకుంది. ఆ పైన వారాలు, తిథులు, నెలలు, ఋతువులు, అయనాల పేర్లు, ప్రభవాది 60 సంవత్సరాల పేర్లు, 27 నక్షత్రాల పేర్లు, నవగ్రహాల పేర్లు, 12 రాశుల పేర్లు కంఠోపాఠంగా అప్పచెప్పడం మొదలుపెట్టింది. తెలుగు నెలలు, వారాలతో పాటు ఇంగ్లీష్ నెలలు, వారాల పేర్లు నేర్చుకుంది రమాసుందరి. ఇవి కాక రాష్ట్రాల పేర్లు, దేశాలు, ఖండాలు, మహాసముద్రాల పేర్లు కూడా అప్పజెప్పగలుగుతోంది. గోవులపల్లెకు 2 మైళ్ళ అవతల ఉన్న సాధనపల్లెలో జిల్లా పరిషత్తు మాధ్యమిక పాఠశాల ఉండేది. రమాసుందరిని ఆ బడికి పంపించమని శాంతయ్య గారి సిఫారసు. ఆడపిల్లకంత చదువు ఎందుకని రమాసుందరి తండ్రి నరహరిరావు భావన. ఉన్నదొక్క నలుసు, దాన్ని పొద్దుటే పొరుగురికి పంపించి సాయంత్రం ఇంటికొచ్చే వరకు ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉండలేనని తెగేసి చెప్పింది తల్లి ఆదిలక్ష్మి. బడికి వెళ్లి వచ్చే పిల్లలు దారిలో చేసే సాహస కృత్యాల గురించి వినింది రమాసుందరి. చదువు పట్ల కన్నా ఆ సాహస కృత్యాల పట్ల ఏర్పడ్డ ఆకర్షణ కారణంగా సాధనపల్లెకు వెళ్లి చదువుకుంటానని మొండికేసింది రమాసుందరి. శాంతయ్య గారు నరహరిరావుకి, రమణమ్మ గారు ఆదిలక్ష్మికి నచ్చజెప్పిన కారణంగానో, రమాసుందరి మంకుపట్టు కారణంగానో ఆ పిల్ల చదువుకి సాధనపల్లెలో శ్రీకారం చుట్టబడింది. చూస్తూ చూస్తూ ఉండగానే కాలం ఇట్టే గడిచిపోయింది. రమాసుందరి 7వ క్లాసులోకి వచ్చింది. దసరా సెలవుల్లో అమ్మకి నాన్నకి పని చెప్పింది. ఈడేరిన పిల్లని పొరుగురి బడికి పంపడానికి వీల్లేదంది ఆదిలక్ష్మి. దాంతో బళ్ళో 8వ తరగతి వరకు ఉన్నా కూడా 7వ క్లాసు మధ్యలోనే రమాసుందరి చదువుకు గుంట పెట్టి గంట వాయించడం జరిగిపోయింది. ఉదయం 7 అవుతోంది. చలికాలమేమో
సూర్యుడు ఆలస్యంగానే నిద్రలేచాడు. వేణు మాత్రం అప్పటికే ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకాస్త తినండి, మళ్ళీ 2 దాకా రారు కదా అంటూ తను తెల్లవారగట్లే లేచి వేసిన ఇడ్లీలను 2 ప్లేట్లో వడ్డించింది రమాసుందరి. నీవిలా కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే నేను లావెక్కిపోతున్నాను, బరువు పెరుగుతున్నాను, కొన్నాళ్లకు గున్న ఏనుగులా అయిపోతానేమో అన్నాడు వేణు. మీరెలా ఉన్నా నా కంటికి అందంగానే ఉంటారు నవ్వుతూ అంది రమాసుందరి. అదుగో ఆ నవ్వుతోనే నన్ను పడేశావు అంటూ భార్యను దగ్గరగా లాక్కున్నాడు వేణు. సుతారంగా తప్పించుకుంటూ దూరంగా జరిగి, మీకు ఆఫీస్కు టైం అవుతుంది, బయలుదేరండిక అంది రమాసుందరి. వాళ్ల పెళ్ళై 5 ఏళ్లైనా పసిపిల్లల కేరింతలకి వారింకా ద్వారాలు తెరవలేదు. దానికి ఓ కథ ఉంది. వేణు వాళ్ల నాన్నగారు కృష్ణమూర్తి హైస్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ జీవితం పోకడపల్లిలో ప్రారంభమైంది. అదో తాలూకా కేంద్రం. పట్నం పోకడలున్న పల్లెటూరు అన్నమాట. సింగిల్ టీచర్ స్కూల్లో మాస్టర్గా చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి హెడ్ మాస్టర్ స్థాయికి చేరుకున్నారు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని సర్కాళ్లు మారినా ఆయన పోకడ పల్లెను వదల్లేదు. కారణం, పెళ్ళై కాపురానికి వచ్చిన రుక్మిణి 3 నెలలకే నెల తప్పడం, వైద్య సహాయం తప్పనిసరి అవడం, ఆ పైన ఏడాదికో కాన్పు చొప్పున వరుసగా 3 ఆడపిల్లలు, చివరిగా వేణును. డాక్టర్ల ఒత్తిడి మేరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ లేకపోతే సంతానం రైలు పెట్టినంత దూరం వెళ్లేవో తెలియదు. ఆ పైన కృష్ణమూర్తి గారి తండ్రి మరణం, తల్లి అనారోగ్యం. స్కూల్ మాస్టర్ జీతంలో ఇంత బరువైన బండిని లాగడం మామూలు కష్టం కాదు కదా. కృష్ణమూర్తి అన్న పేరుకు తగ్గట్టుగా ఆయన ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉండేవాడు. 3 ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు. జీవితయాత్ర ముగించుకున్న తల్లిని ఘనంగానే సాగనంపాడు. ఆడవాళ్లు పిల్లల్ని కనకూడదు వరకు అనేక ప్రతిపాదనలతో కూడిన స్త్రీల హక్కులను సంబంధించిన వ్యాసాలున్నాయి ఆ పుస్తకాలలో. ఆ పుస్తకాలన్నింటికీ దగ్గరుండి భార్య చేత చదివించడానికి ఉద్యమించాడు వేణు. కొన్ని వ్యాసాలు ఓ మాదిరిగా అనిపించాయి. కానీ పోను పోను తననే విలన్గా చిత్రించే పుస్తకాల్ని తనే తెచ్చి తన భార్య చేత చదివించడం తప్పేమో అనిపించింది అతగాడికి. కొన్ని వ్యాసాలు చదువుతూ ఉంటే తల తిరగడం, కడుపులో తిప్పడం మొదలైంది రమాసుందరికి. చివరికి మొగుడికి లొంగిపోయి, మనకి పిల్లలు అసలొద్దన్నా నేనేమీ బాధపడనండి, ఈ పుస్తకాలు మాత్రం చదవమనకండి అంది రమాసుందరి. ఇదంతా గతం. ఇప్పుడు వేణు పిల్లలు కావాలనుకుంటున్నాడు. స్త్రీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మాతృత్వం నాకక్కర్లేదంటోంది రమాసుందరి. కాలేది తీసి నెత్తికి రాసుకున్నట్టుంది వేణు పరిస్థితి. 2-3 ఏళ్లలో రావలసిన వేణు ప్రమోషన్ కాస్త అమెరికా కొంప మునగడంతో అటకెక్కింది. ఉన్న ఉద్యోగం పోకుండా చూసుకునేటప్పటికీ చావు తప్పి కన్నులొట్టబోయినట్లయింది. అందుకే ఉన్నదాంతో తృప్తిపడి సంసారంలో పడిపోదామనుకున్నాడు వేణు. రమాసుందరి కాస్త రివర్స్ అయింది. మాతృత్వం ఒక వరం అంటూ భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ శ్రీమతి అనసూయ రచించిన 10 పుస్తకాల శృంఖలను కొని ఆఫీసులో భద్రంగా పెట్టుకున్నాడు వేణు. వచ్చే దశమి సోమవారం ఆ పుస్తకాలను ఇంటికి తెచ్చి రమాసుందరి చేత చదివించాలని అతగాడి సంకల్పం. ఈలోగా ఆదివారం మధ్యాహ్నం భోజనాలప్పుడు, ఏంటి రమాసుందరి, ఈ మామిడికాయల వంటకాలు తినలేక చస్తున్నాననుకో, ఇప్పటికి వారమైంది. మామిడికాయ పప్పు కందిపప్పుతో ఓ రోజు, పెసరపప్పుతో ఓ రోజు, మైసూరు పప్పుతో ఓ రోజు, మామిడికాయ తురుముతో పులిహోర, మామిడి బచ్చడి పప్పు, మామిడి కొబ్బరి పచ్చడి, మామిడి ఉల్లిపాయ పచ్చడి, మామిడి వంకాయ కూర. ఎదురుంటి ఆంటీ ఎన్ని కాయలిస్తే మాత్రం ఇలా వండడం భావ్యంగా లేదు అన్నాడు వేణు. ఏం చేయమంటారు చెప్పండి, ఇంటి ముందుకొచ్చే కూరల వాడు రావడం లేదు, మీరు మార్కెట్కు వెళ్ళడం మానేశారు, నేను వెళ్ళొద్దామంటే ఈ కాలనీకి అన్నీ దూరమేనాయే, ఆటో ఎక్కాలన్నా 1/2 మైలు వెళ్లాల్సిందే కదా అంది రమాసుందరి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు బజారుకు వెళ్లే పనుంది, అలాగే కూరగాయలు కూడా కొనుక్కొస్తానంటూ బయలుదేరాడు వేణు. చిరునవ్వుతో సాగనంపింది రమాసుందరి. దీపాల వేళ ఇంటికొచ్చిన వేణుకి
కృష్ణమూర్తి గారు రుక్మిణమ్మ దర్శనమిచ్చారు. ఏంటమ్మా చెప్పా పెట్టకుండా దిగిపోయారు? ఓ ఫోన్ చేస్తే బస్టాండ్కి వచ్చేవాణ్ణిగా. ఏరా, శుభవార్త కోడలే మాకు చెప్పాలా, నువ్వు ఫోన్ చేయకూడదా అంది రుక్మిణమ్మ. శుభవార్త ఏంటమ్మా అది అడిగాడు వేణు. ఇంకా నటనేనా? మేము నానమ్మ తాతయ్య అవుతున్నామని కోడలు చెప్పేసింది లేరా అంది రుక్మిణమ్మ. నిజమా అన్నట్లు భార్య వైపు చూశాడు. సిగ్గుతో తలదించుకుంది రమాసుందరి. రాత్రి పడగ్గదిలో అడిగాడు వేణు. నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్పడం నన్ను అవమానించడం కాదా? మీకు వారం బట్టి చెబుతూనే ఉన్నాను, మీరే అర్థం చేసుకోలేదు. ఏమిటి? పుల్లమామిడి ఎదురుంటి ఆంటీ ఇచ్చిందన్నావు. అసలు ఈ కాలనీలోనే మామిడి చెట్టు లేదు. మరీ దబాయించకు. అదేం చెట్టు? బెడ్రూమ్ కిటికీలోంచి చూపించాడు వేణు. ఓరి పట్నమ్మ కూడా, అది అల్లనేరేడు. అవును, నీవు జాగ్రత్త లేవి సడలించలేదు కదా, ఎలా సాధ్యమైంది? ఇంతమంది సైనికులు, అంత పెద్ద రక్షణ బలగాలు ఉండగా కూడా దేశంలోకి టెర్రరిస్టులు చొరబడ్డం లేదు. అలాగే ఇదీను అంది రమాసుందరి. ఇంతకీ 7వ క్లాస్ ఆనర్స్ ముందు ఎంఎస్సీ జియాలజీ ఓడిపోయిందంటావు. అప్పుడు ఓడిపోతేనేం, ఇప్పుడు గెలవచ్చుగా అంటూ చేతులు జాచింది రమాసుందరి. గెలిపే లక్ష్యంగా ముందుకు కదిలాడు వేణు. ఇంతవరకు సంసారం కథానిక విన్నారు. చదివినవారు శ్రీ కె పుష్పరాజు.